ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అయితేనేంది, ఉమ్, అంత పెద్ద బహుజన సమాజాన్ని నిర్మాణం చేసి తబేలు మన పోయి బీఆర్ఎస్లో వచ్చింది. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను విశారదన్ మహారాజ్ గారికి సారీ చెప్తున్నా అన్న. ఉమ్. అంటే ఆయన చాలా సార్లు చెప్పిండు, రే వాడిని చూస్తే ఎటు ఉందిరా, వాడు పోతారా అంటే ఇప్పుడు లాస్ట్ కతే చిరు. వందలు కాదు వేలు వేల మంది లక్షల మంది తన ఒక లీడర్ గా, ఒక నాయకుడిగా, ఈ నాయకుడు అంటే ఈయన అన్నట్టుగా తనని అంత నమ్మిరు. ఒకేసారి ఆయన అలా దూకడం అంటే ఇట్లాంటి స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులని బిఫోర్ ఇండిపెండెన్స్ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తాం మనం. ఎందుకంటే అప్పటికి హోదా లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత స్టేజ్కి పోయిన తర్వాత ఉన్నటువంటి పోయి ఆ బీఆర్ఎస్లో చూడడం ఏందో. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకు ఆయన వైపు నిలబడి, ఇప్పుడు నేను విశారదన్ అన్న మీద మత్స్యదేవేంద్ర అన్న 2 పాటలు రాస్తే నేను ఆయనకు వ్యతిరేకంగా పాడిన. అంటే మా వాళ్ళే తిట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మర్చిపోయా. మీరు వ్యతిరేకంగా అప్పుడు పాటలు పాడినప్పుడు చాలా చర్చ కూడా జరిగింది వ్యతిరేకంగా. మీ ఛానల్ ద్వారా విశారదన్నకు నేను సారీ చెప్తున్నా. అంటే ఆయన కాంశీరామ్ సార్ లాగా ఒక విశాలమైన దృక్పథంతో పోతుండనే విషయం నాకు కూడా అర్థం కావడానికి టైం పట్టింది. నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ ఆయన వాళ్ళ ఇద్దరికి సాన్నిధ్యం ఉండడం వల్ల కావచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సమకాలీకులు కావడం వల్ల ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క జిత్తుల మారిన కథనాన్ని ఆయన ముందుగా గుర్తించవచ్చు. నేను చిన్నపిల్లని కాబట్టి గుర్తుపట్టలేకపోయాను, ఎందుకంటే బహుజన. కానీ విశారదన్ అన్న నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆలస్యంగానైనా ఒక విప్లవాన్ని నిర్మాణం చేస్తాడు అనేది మాత్రం అర్థమైంది.